అందరికీ నమస్కారం. జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు. దీనిని రాష్ట్రీయ యువ దివస్ అని కూడా పిలుస్తారు. స్వామి వివేకానంద వారి జయంతిని పురస్కరించుకొని జనవరి 12న జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. స్వామి వివేకానంద వారు జనవరి 12, 1863న కోల్కతాలో జన్మించారు. భారతదేశానికి మరియు ప్రపంచానికి ఆయన చేసిన సేవలను గౌరవిస్తూ వివేకానంద వారి జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. న్యాయకత్వం, సాధికారత మరియు దేశ నిర్మాణం వైపు యువతను ప్రేరేపించడానికి ఈరోజు జాతీయ ఆచారం. 1984లో భారత ప్రభుత్వం జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయం తీసుకుంది. దీనిని 1985లో మొదటిసారిగా పాటించారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జరుపుకుంటున్నాం. జనవరి 12 స్వామి వివేకానంద వారు జాతి నిర్మాణానికి ఆయన చేసినటువంటి కృషి నివాళిగా మాత్రమే కాకుండా భారతదేశ యువతను ప్రోత్సహించే రోజుగా పనిచేస్తుంది. స్వామి వివేకానంద వారు కేవలం ఆధ్యాత్మిక నాయకుడే కాదు, అసంఖ్యాక వ్యక్తులను స్ఫూర్తినిచ్చిన సంఘ సంస్కర్త, తత్వవేత్త మరియు ప్రేరణాత్మక శక్తి కూడా. హిందూ తత్వ చరిత్ర, భారతదేశం చరిత్రలోనే భారతదేశాన్ని జాగృతి చేయటమే కాకుండా అమెరికా, ఇంగ్లాండ్ వంటి విదేశాలలో కూడా ఆయన ప్రసంగించారు. స్వామి వివేకానంద వారు 1893 సంవత్సరం చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనం సభలో ఆయన చేసిన ప్రసంగం గుర్తుకు తెచ్చుకుంటే ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తాయి. 1893 సంవత్సరం సెప్టెంబరు 11వ తేదీ సోమవారం నాడు విశ్వమత మహాసభలు మొదలయ్యాయి. కొలంబస్ హాల్లో అనే ఒక పెద్ద భవనంలో అవి జరిగాయి. వివేకానంద స్వామి ఇతర వ్యక్తులతో పాటు వేదికపై ముందు వరుసలో కూర్చున్నారు. రోమన్ క్యాథలిక్ చర్చికి చెందిన కార్డినల్ గిబ్సన్స్ మధ్యలో కూర్చున్నారు. ఇరుపక్కల దాదాపు అన్ని దేశాల, అన్ని మతాల ప్రతినిధులంతా కూర్చున్నారు. భారతదేశం నుంచి ఇంకా కొంతమంది కూడా వచ్చారు. బ్రహ్మ సమాజానికి సంబంధించిన మంజుదార్ నాగార్కర్ అనేవారు ప్రతినిధులు. సిలోను బౌద్ధ ధర్మానికి ధర్మపాల, థియోసాఫికల్ శ్రీమతి అనిబిసెంట్ మరియు చక్రవర్తి ప్రతినిధులు, శ్రోతలు దాదాపు 4000 మంది అక్కడ ఆసీనులయ్యారు. స్వామీజీకి అంతమంది ముందు మాట్లాడాలంటే కొంత బెరుకు కలిగింది. అందరూ పుటల కొద్దీ ముందుగానే వ్రాసుకుని వచ్చి చదివేస్తున్నారు. మరి స్వామీజీ మాత్రం అటువంటి ఏ సన్నాహాలు లేకనే వచ్చారు. స్వామీజీకి సంబంధించినటువంటి పేరుని పిలిచేసరికి లేచారు. సరస్వతీదేవిని తలుచుకుని శ్రావ్యమైన ఆయన కంఠంలో అంతకంటే మధురమైన, పరమ పవిత్రమైనటువంటి ఆయన హృదయాంతరాల నుంచి వచ్చిన విశ్వమానవ సౌభ్రాతృత్వ భావనతో అమెరికా దేశపు ప్రియమైన సహోదరులారా అంటూ వివేకానంద వారు ప్రసంగం మొదలుపెట్టారు. 3 నిమిషాల పాటు ఆగకుండా చప్పట్లతో మహాసభ మారుమరుగింది. ఆంగ్ల భాషలో స్వామి వివేకానంద వారు ప్రసంగించినటువంటి ఆ ప్రసంగానికి అమెరికా ప్రజానీకం నీరాజనాలు పట్టింది. చికాగోలో ఆయన చేసినటువంటి ప్రసంగం, ఆంగ్లంలో చేసిన ఆ ప్రసంగాన్ని తెలుగులో తర్జుమా చేస్తూ ఆ ప్రసంగం ఇప్పుడు. అమెరికా సోదరి సోదరమణులారా, మాకు మీరు ఒసగిన మహత్పూర్వకమైన స్వాగతానికి నా హృదయం ఎంత చెప్పరాని ఆనందంతో పులకించిపోయిందంటే ప్రతిస్పందించడానికి నాకు మాటలు రావడం లేదు. ప్రపంచంలోని అత్యంత ప్రాచీన యతి సంప్రదాయం పేరిట మీకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సంప్రదాయంలో గౌతమ బుద్ధుడు కేవలం ఒక సభ్యుడు మాత్రమే. సకల మతాలకు జనని అనదగ్గ మతం పేరిట మీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాను. బౌద్ధ మతము, జైన మతము ఈ మత శాఖలే. చివరిగా అన్ని కులాలు, అన్ని శాఖల కోట్లాది హైందవుల పేరిట మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. సహనా భావనాన్ని వివిధ దేశస్థులకు తెలిపిన ఘనత సుదూర దేశస్థులైన ప్రాచ్యులకు చెందటం ఎంతో సమంజసమని, ఆ ప్రతినిధులను గురించి ఈ సభావేదిక ముఖంగా మీకు తెలిపిన కొందరు వ్యక్తులకు ధన్యవాదాలు. సహనాన్ని, విశ్వజనీన ఆమోదాన్ని ప్రపంచానికి బోధించిన సనాతన ధర్మానికి చెందిన వ్యక్తిగా నేను గర్వపడుతున్నాను. సర్వమత సహనాన్నే కాక సకల మతాలు సత్యాలని మేము విశ్వసిస్తాం. బహిష్కరణ అనే పదమే తర్జుమా చేయబడలేని
పావన భాష అయిన సంస్కృతం ఏ మత భాషగా చలామణి అయ్యిందో ఆ మతానికి చెందిన వాడినని చెప్పుకోవడంలో నేను గర్విస్తున్నాను. సమస్త దేశాల నుంచి పీడితులై శరణాగతులై వచ్చిన వారికి ఆశ్రయం కల్పించిన దేశానికి చెందిన వాడినని మీకు తెలపడంలో నేను గర్విస్తున్నాను. రోమన్ల నిరంకుశత్వానికి గురైన తమ దేవాలయం తుత్తునీలైనటువంటి ఏటనే దక్షిణ భారతదేశానికి వచ్చిన శరణు పొందిన యూదులను నిజమైన యూదులన్న దగ్గ వారిలో మిగిలిన వారిని మా కౌగట చేర్చుకున్నామని తెలపడానికి గర్విస్తున్నాను. మహాజోరాస్ట్రియన్ సంఘములో శేషించిన వారిని శరణు వసగి నేటికి వారిని ఆదరిస్తున్న సనాతన ధర్మం నా మతం అని చెప్పుకోవడానికి గౌరవిస్తున్నాను. సోదరులారా, ప్రతిరోజు ప్రతి హైందవ బాలుడు బాలిక పారాయణం చేసి ఒక స్తోత్రం నుంచి కొన్ని చరణాలని ఉదహరిస్తాను. అతి బాల్యం నుంచి పారాయణం చేస్తున్నట్లు నాకు జ్ఞాపకం ఉన్న ఆ స్తోత్రం భారతదేశంలో నిత్యం లక్షలాది మంది పారాయణం చేసే ఆ స్తోత్ర స్ఫూర్తిని చిట్ట చివరికి అనుభవవేద్యమైంది. అది వివిధ ప్రదేశాలలో ఉద్భవించిన నదులు సముద్రంలో సంగమం చెందినట్లే వివిధ భావనలతో మనుషులు అవలంబించే వివిధ ఆరాధనా మార్గాలు వక్రాలై కనబడినా అవక్రాలై కనబడినా సర్వేశ్వర నిన్నే చేరుతున్నాయి. భారతీయ ధర్మం అన్ని మతాలను అంగీకరిస్తుందని, గౌరవిస్తుందని, అన్ని మతాలు సత్యాలేనని, ఎన్ని మతాలలో భగవంతుని చేరుకోవడానికి అన్ని మార్గాలని స్వామీజీ చెప్పారు. ఎవరు మతాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదని, నా మతమే గొప్పది, నా మతమే నిలవాలి అనుకునేవారు బావిలో కప్పలాంటి వారని స్వామీజీ తెలిపారు. మిగతా వ్యక్తులు తమ తమ మతాలకే ప్రాతినిధ్యం వహిస్తే స్వామీజీ మాత్రం అన్ని ధర్మాల తరపున మాట్లాడి నిజమైన మత సామరస్యాన్ని చూపారు. సభికులందరికీ స్వామీజీ ప్రసంగమే నచ్చింది. రాత్రికి రాత్రి స్వామీజీ ఖ్యాతి దేశమంతటా వ్యాపించింది. పత్రికలన్నీ స్వామీజీని వేణుల్లా పొగిడాయి. స్వామి వివేకానంద వారు 1902 జూలై 4న బేలూరు మఠంలో భౌతికంగా నిష్క్రమించారు. తన జీవితంలో 30 సంవత్సరాల పాటు దాదాపు అజ్ఞాత వ్యక్తిగా ఉండిపోయిన ఆ యతిరాజు జగద్గురువుగా ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాక జనానికి స్ఫూర్తి ప్రదాతగా రాణించిన విశ్వగురువు అయినటువంటి స్వామి వివేకానంద వారి పాదాలకి పుష్పాలు అర్పిస్తూ మరోసారి మీ అందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయగలరు. మీ యొక్క కామెంట్ని కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. స్వస్తి.